పుల్వామా అమరవీరులకు నివాళిగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పుల్వామా దాడులు జరిగిన రోజును బ్లాక్ డేగా జరుపుకుంటూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళిగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమరావతి, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమరావతి. ఈరోజు వ్యాలంటైన్స్ డే అందరూ హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు అమరవీరుల దినోత్సవం కూడా February 14, 2019 నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ హెల్పింగ్ మైండ్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ వలన ఈ రక్తదానం అనేది చాలామంది అంటే యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళైతే ఏంటి, ముఖ్యంగా గర్భవతులు, రక్తహీనతతో ఉండే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున హెల్పింగ్ మైండ్స్తో కొలాబరేట్ అయ్యి ఈరోజు బ్లడ్ బ్యాంక్ మదనపల్లిలో మేము కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా, జోహార్. ఫిబ్రవరి 14, 2019 పుల్వామా ఘటనలో అమరులైనటువంటి మన భారతదేశ సైనికులను స్మరించుకుంటూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో యువతులు సైతం స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. గత 9 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతను సేవా మార్గంలో నడిపిస్తుంది. యువత అనగానే ఈ February 14 ప్రేమికుల రోజు అంటూ విదేశీ సంస్కృతిని చాటుతున్నారు. కానీ February 14 అనేది మన భారతదేశానికి ఒక బ్లాక్ డే లాంటిది. ఆ రోజుని మన దేశాన్ని ప్రేమించే విధంగా అమరవీరులను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరం అంటే గత 3 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు వారి పేరు కూడా నిర్వహిస్తున్నాం. మనకు అన్నం పెట్టే రైతన్న ఎంత గొప్పవారో, మన దేశానికి కాపు కాసే సైనికులు ఎంత గొప్పవారో, రక్తదానం చేసే రక్తదాతలు కూడా గొప్పవారే. ఈ రక్త అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని హెల్పింగ్ మైండ్స్ దేశవ్యాప్తంగా రక్తదాతలుగా కావడానికి ప్లేస్టోర్లో ఒక యాప్ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్లేస్టోర్లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావచ్చు. ఇది ఒక పాన్ ఇండియా యాప్. 18 ఏళ్ళు నిండిన వారు ఎవరు కూడా రక్తదానం అంటే సంకోచించకుండా, ఆలోచించకుండా రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా వారు కూడా క్యాన్సర్ బారిన గుండెపోటు లక్షణాలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒకరి ప్రాణం కాపాడే విషయం పక్కన పెడితే రక్తదానం చేసే మనం ఆరోగ్యంగా తయారవుతాం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క రక్తదాతకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.